నంద్యాల రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. నంద్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రబీ సీజన్ 2025-26 జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి, మంత్రి ఫారూక్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పారదర్శకంగా జొన్నల కొనుగోలు చేపడుతోందని తెలిపారు. దళారీల ప్రమేయం లేకుండా మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ రబీ సీజన్ కు గాను ఈ కింది విధంగా మద్దతు ధరలను నిర్ణయించిందని మంత్రి ఫారూక్ వెల్లడించారు. హైబ్రిడ్ 3699, మల్దండి 3749, ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్న జొన్నలను మాత్రమే కొనుగోలు చేస్తారని అన్నారు. ఈ పంట నమోదు మరియు ఈ కేవైసీ పూర్తయిన రైతులు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. పంట విక్రయించిన తర్వాత ఎఫ్టీఓ ద్వారా డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడతాయన్నారు. కోరుకుంటున్నాము. ఏడీ నంద్యాల ప్రకాష్ రెడ్డి గారిని, అదేవిధంగా ఏడీ ఆలగడ్డ శేఖర్ గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా నీటి సంఘాల చైర్మన్ భాష గారిని అదేవిధంగా కోరుకుంటున్నాము. గారిని వేదిక కోరుకుంటున్నాము. మరి ఆర్టీఓ గారు, సివిల్ సప్లైస్, తదితర ప్రజలు, విచ్చేసినటువంటి రైతు సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నమస్కారం. ఇది అత్యధికమైనటువంటి సాగు రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అయితేవి, మంత్రి గారికి అయితేవి, తులసిరెడ్డి గారు. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రి గారి చెరువుతో అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వేల టన్నుల జొన్నలను మనం కొనుగోలు చేయించడం జరిగింది. అది మార్కెట్ యొక్క ఘనత అని చెప్తాను. అలాగే గతంలో ఈ సివిల్ సప్లైస్ ద్వారా 2024-2025 గాను దాదాపు 27,000 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి దాదాపు 27,000 టన్నుల మెట్రిక్ టన్నులను కూడా అవుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా తమ సరుకునంతా కూడా కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే బాలేశ్వరెడ్డి గారు చెప్పినట్టు ఈ గన్ని బ్యాగ్స్ కొరత కొంత ఏర్పడింది. నా దగ్గరికి రైతులు వచ్చి చెప్పడం వల్ల నేను డిఎం అశ్వథ గారితో మాట్లాడి, సార్ పల్నాడు నుంచి వస్తున్నాయి, సంచులాన్ని తెప్పిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. బండాత్మకూరు మండలానికి, గోస్పాట మండలానికి కొన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా గోస్పాట మండలం, బండాత్మకూరు మండలం, నంద్యాల మండలం కూడా కోరుతుంది. అవి పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అవి ఎటువంటి మిస్యూజ్ కాకుండా రైతులకు అందరికీ అందేలాగా చేయాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే గతంలో లోకేష్ రెడ్డి చెప్పినట్టు 3 రోజులు 4 రోజులు లారీలు, ట్రాక్టర్లు అట్లే వెయిట్ చేయకుండా గోడౌన్స్ లో తక్షణమే సరుకు వస్తానే వెంటనే గోడౌన్స్ లో అన్లోడ్ చేయించి వెంటనే రైతులకు ట్రాక్టర్ల వల్ల ఇచ్చి పంపించాలని చెప్పేసి కోరుతున్నా. తో పాటు అధికారులు వచ్చినారు. ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర అంటే బజార్లో 3,350 రూపాయలు ఉంది. 3,900 ఉంటే ఇప్పుడు 7,700తో కొంటున్నాం. అదే 3,749 రూపాయలతో ప్రభుత్వం కొంటా ఉంది. బజారు 3,300 రూపాయలు ఉంది. కాబట్టి ప్రభుత్వం 450, 500 రూపాయలు ఎక్కువ పెట్టి రైతుల దగ్గర కొనుక్కొని గోడౌన్లు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇదే కాదు, రైతులు పండించిన ప్రతి పంటకు కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు
రేపు మొక్కజొన్న వస్తుంది. అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, వడ్లు, మామిడి పండ్లు, ఉల్లిగడ్డలు, కందులు, ఈ రకంగా మొత్తం రైతులు పండించిన పంటలకంతా నష్టం వస్తే రైతులు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా. మరి గత ప్రభుత్వంలో వైసీపీలో ఉండిపోయిన జొన్నలు కొన్ని వేల క్వింటాలను అధికారం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే మేమందరం ఆ రోజుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న మనం బుడ్డారాజశేఖర్ కానీ, నేను కానీ, మన జనార్దన్ రెడ్డి గారు కానీ, అఖిల ప్రియప్ కానీ అందరం పోయి రిప్రజెంట్ చేశాం. మన పార్టీ పరిషత్ అధ్యక్షురాలు గౌరీ చరితారెడ్డి అందరం పోయి చెప్పాం, సార్ ఇట్లా పరిస్థితి ఉంది, గత ప్రభుత్వం పరిస్థితి పెట్టారు, వాళ్ళు కొనలేదంటే అప్పటికప్పుడు అధికారులు ఆదేశించి మనం మంత్రి గారు తెలియజేస్తే మంత్రి గారి ద్వారా ప్రభుత్వం కొనడం జరిగింది. మరి ఈ రకంగా రైతులు ఆదుకుంటా ఉన్నాం. మనము రైతు సేవా కేంద్రం ద్వారా ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.